ఒక వారసత్వంలో ఉండేవాళ్ళు, నీ వెంకటేశ్వర స్వామి పోతావు వీళ్ళు పోతారు, నువ్వు శ్రీశైలం పోతావు వీళ్ళు పోతారు, నువ్వు విజయవాడ పోతావు వీళ్ళు పోతారు, నువ్వు శబరిమల పోతావు వీళ్ళు పోతారు. వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారు నీ ఎల్లమ్మ తల్లి కాడికి, నీ బీరప్ప స్వామి కాడికి వాళ్ళు వస్తారా? మల్లన్న స్వామి కాడికి వాళ్ళు వస్తారా? నీవు నష్టాన్ని పెట్టుకున్నట్టు పుట్టేడు బండారు వాళ్ళు పెడతారా? మన వాళ్ళని, ఈ కురువోళ్ళను, మాదిగోళ్ళను, తెలుగోళ్ళను, పోయోళ్ళని భస్మం పెట్టుకుని చిల్లరు. ఒకప్పుడు భస్మం ధరిస్తే కొట్టి చంపిండ్రు. ఏడ్చుకుంటా కూర్చుంటే మాయంచుడు పెద్ద మనుషులు చెప్పినోరే, బంగారము కన్నా కోటి రేట్లు శృంగారమైనది, ఆదిశక్తి తనువు నుండి జారిందిరా, పుట్టేడు బండారు, ఈ బండారు నష్టాన్ని పెట్టుకోర్రా, మీరందరూ చల్లగా ఉంటారని చెప్తే అప్పుడు బండారు పూసుకున్నారు పన మీద మన వాళ్ళు. గంధం చందనం కూడా మన వాళ్ళు పుట్టుకునేది కాదు, అప్పుడు అధికారం లేదు మనోళ్ళకు. ఎవరు? మన ధర్మంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు. అలా ఉండేటటువంటి ఈ సంస్కృతి ఇప్పుడు బానిసత్వం లోపలికి వెళ్ళిపోయింది.